నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఆర్జేడీ ఆర్ నాగమణి. కాకినాడ రమ్య హాస్పిటల్లో ఒకే కాన్పులో 3 కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి సహా 2 బాబులు 1 పాప క్షేమంగా ఉన్నారన్న ఆసుపత్రి అధినేత డాక్టర్ ప్రభావతి. పిఠాపురంలో వర్మతో సంప్రదింపులు లేకుండా జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అన్యాయం. తెలుగుదేశం పార్టీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్పీఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నాయకుల తీర్మానం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిస్తామని జైభీంరావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున అన్నారు. ఈ సందర్భంగా కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీ జైభీంరావు భారత్ పార్టీ అని, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో తమ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్తో కలిసి అనేక పోరాటాలు చేశామని అన్నారు. పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన వరప్రసాద్ తరపున నిలబడి పోరాటం చేసిన ఏకైక పార్టీ జైభీంరావు భారత్ పార్టీ అని అన్నారు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పై తన పోటీ ఉంటుందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోటు, జడ శ్రావణ్ కుమార్ కోటు, మా కోటు మా పార్టీ గుర్తుగా రావడం ఎంతో సంతోషంగా ఉందని, పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కోటు గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైభీంరావు భారత్ పార్టీ నాయకులు హరీష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. 2019వ సంవత్సరంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం, ఒక బీసీ నేతగా, పద్మశాలి కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, జైభీంరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత 5 సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా, కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా? జైభీంరావు భారత్ పార్టీ మాత్రమే. ఆ రోజు జడా శ్రావణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షలు వేయించామో మీరు అందరికీ తెలుసు మిత్రులారా. చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుండి కూడా 7 నియోజకవర్గాల్లోనూ సుమారు అన్ని గ్రామాల్లోనూ మా కొద్ది టీంతో మేము పర్యటించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు వస్తాను, పిఠాపురం ప్రజలను మోసం చేస్తాను అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అవసరమైతే రాజకీయంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా నేను డ్రాప్ అయి ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని, తప్పకుండా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించి తీరాలని జైభీంరావు భారత్ పార్టీ నేను కూడా సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను.